మరి ఇదే హైదరాబాద్లో తురుకోళ్ళమ్మ మనకన్నా పేదోళ్ళు కదా, పరదా చాటున 16 మంది బతుకుతారు కదా. మరి వాళ్ళు ఓటు అమ్ముకోవట్లేదు ఏంది? 50 కార్పొరేట్లు గెలిపించుకున్నారు, ఓన్లీ తురుకోలే ముస్లింలు. 7 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, రాజ్యంలో వాటా పట్టుకున్నారు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మరి మనకొద్దా రాజ్యం? మన తాతలు ముత్తాతలు ఏ గ్రామాల నుంచి వచ్చినరో శరణార్థులుగా హైదరాబాదు బతకడానికి, ఎక్కడి నుంచి వచ్చినరో బతకడానికి వచ్చిండ్రు. అదే గ్రామం నుంచి భూస్వామి వచ్చి హిమాయత్ నగర్లో భవనాలు కట్టిండు, అదే గ్రామం నుంచి హిమాయత్ నగర్ వచ్చి ఇస్లాం ఏరియాలో మనం ఉంటాను. అందుకని ఈ భవనాలు ఎవరి, ఈ నిర్మాణాలు ఎవరి, ఈ రాజ్యం ఎవరిది, ఈ కంపెనీలు ఎవరి? అందుకనే ఈ రాజ్యం మనకు వస్తే మనం భూమిని సంపాదించవచ్చు. నీ రాజ్యం కాదు, భయం లేదు మనం అంటే. వీళ్ళంతా తిరగబడతారేమో అని ఎవడన్నా